ప్రపంచ వినోద రంగాన్ని కుదిపేసేలా హాలీవుడ్ లెజెండరీ స్టూడియో వార్నర్ బ్రదర్స్ను స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ 72 బిలియన్ అమెరికన్ డాలర్లకు అంటే మన కరెన్సీలో 6.5 లక్షల కోట్ల రూపాయలకు కొంటోంది. ఈ విలీనం పూర్తయితే హ్యారీ పోటర్, డీసీ సినిమాలు, ఫ్రెండ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి భారీ కంటెంట్ అంతా నెట్ఫ్లిక్స్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ మెగా డీల్ ఎఫెక్ట్ మన ఇండియన్ సినిమా, ముఖ్యంగా తెలుగు సినిమాల మీద కూడా తప్పకుండా పడుతుంది. అందులో లాభాలు కొన్ని, నష్టాలు కొన్ని ఉంటాయి. లాభాలేంటో చూద్దాం. భారతీయ సినిమాలు, ప్రత్యేకించి తెలుగు సినిమాలకు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పెరుగుతుంది. ఇప్పటికే తెలుగు సినిమాలు బాహుబలి, త్రిబుల్ ఆర్, పుష్ప అంతర్జాతీయ మార్కెట్కు చేరాయి. నెట్ఫ్లిక్స్ మరింత శక్తివంతమైతే మన సినిమాలు, సిరీస్ మరిన్ని దేశాలకు, మరిన్ని భాషలకు సులభంగా చేరతాయి. మంచి కంటెంట్కు భారీ డిమాండ్ పెరుగుతుంది. నెట్ఫ్లిక్స్ తన ప్లాట్ఫామ్ను ప్రీమియం కంటెంట్ హబ్గా మార్చడానికి భారీ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. దీంతో తెలుగు ఇండస్ట్రీలో నాణ్యమైన స్క్రిప్ట్లు, మంచి డైరెక్టర్లు, సాహసోపేతమైన కాన్సెప్ట్లకు అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు నష్టాలేంటో చూద్దాం. థియేటర్లకు పెద్ద దెబ్బ. వార్నర్ బ్రదర్స్ సినిమాలకు థియేటర్లే పెద్ద వేదికలు ఇంతదాకా. కానీ నెట్ఫ్లిక్స్ థియేటర్ రిలీజులకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వదు. దీంతో భారతీయ, ప్రత్యేకించి తెలుగు థియేటర్లకు వచ్చే హాలీవుడ్ పెద్ద సినిమాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. థియేటర్ ఓటీటీ గ్యాప్ తగ్గితే తెలుగు సినిమా బిజినెస్ 70% థియేటర్లపైనే ఆధారపడింది. ఓటీటీ త్వరగా రిలీజ్ అయితే బాక్సాఫీస్ కలెక్షన్లు దెబ్బతింటాయి. పోటీ మరింత తీవ్రమవుతుంది. అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, సోనీ లైవ్ ఇప్పటికే దక్షిణాది భాషల కంటెంట్పై దృష్టి పెట్టాయి. నెట్ఫ్లిక్స్, వార్నర్ కలిస్తే ఓటీటీ పోటీ ఇంకా ఎక్కువై పెద్ద పెద్ద ప్రాజెక్టులు కొద్ది ప్లాట్ఫామ్కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ విలీనం పూర్తయితే ప్రపంచ వినోద రంగం డైనమిక్స్, రూల్స్, ఎత్తుగడలు, స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోతాయి. భారతీయ సినిమా, ప్రత్యేకించి తెలుగు సినిమా పరిశ్రమలు థియేటర్ ఎక్స్పీరియన్స్ను కాపాడుకుంటూనే ఓటీటీ తెస్తున్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి ఇదో కొత్త ఛాలెంజ్ అవ్వబోతోంది.